దావీదు రాసిన కీర్తన 21 అధ్యాయం చూసుకుంటే, దేవుడు దావీదుని బట్టి ఏ విధంగా ఆనందిస్తున్నాడో, దేవుని యందు భయభక్తులు గలవారి ఎడల ఆయన కృప ఎంత అధికంగా ఉంటదా అన్నది ఈ వాక్యంతో మనం తెలుసుకోవచ్చు. దేవుడు దావీదుని బట్టి ఆనందిస్తూ ఉన్నాడు, సంతోషిస్తూ ఉన్నాడు. యెహోవా రాజు నీ బలమును బట్టి సంతోషించుచున్నాడు. నీ రక్షణను బట్టి అతడు ఎంతో హర్షించుచున్నాడు. అతని మనోభిష్టం నీవు సఫలం చేయుచున్నావు. దావీదుకి దేవుడు ఇచ్చిన రక్షణను బట్టి, రక్షణ ఇచ్చినందుకు దేవుడు ఎంతగానో సంతోషిస్తున్నాడంట. అతని మనోభిష్టమును, ఎందుకంటే దావీదు యొక్క ప్రతి ఇష్టాన్ని కూడా దేవుడు సఫలం చేయుచున్నాడు. అతని పెదవుల్లో నుండి వచ్చిన ప్రతి ప్రార్థన కూడా అంగీకరిస్తూ శ్రేయస్కరమైన అంటే మంచి ఆశీర్వాదాలతో అతన్ని దేవుడు ప్రతిరోజు తృప్తిపరుస్తూ ఉన్నాడంట. అతని తల మీద అపరంజి కిరీటం నీవు ఉంచి ఉన్నావు. ఆయుష్ నిమ్మని అతడు నేను వరమడుగగా నీవు దానిని అతనికి అనుగ్రహించి ఉన్నావు. సదాకాలము నిలిచి దీర్ఘాయువు నీవు దయచేసి ఉన్నావు. దావీదు కృపలు దావీదు కృప దావీదు ఎడల చూపించిన ప్రేమ, కృప తరతరముల వరకు ఆయన తన యొక్క రాజ్యాన్ని స్థిరంగా నిలిపేటట్టుగా దేవుడు దావీదుని దీవించి ఆశీర్వదించాడు. దావీదును బట్టే, దావీదు నుంచే యేసు ప్రభు వారు కూడా జన్మించారు. ఈ రక్షణ వలన అతనికి గొప్ప మహిమ కలిగెను. గౌరవ ప్రభావములను నీవు అతనికి ధరింపచేసి ఉన్నావు. నిత్యము ఆశీర్వాద కారకుడుగా ఉండునట్లు నీవు అతని నియమించి ఉన్నావు. ఆయనకి రక్షణ ఇచ్చి, దావీదుకు రక్షణ ఇచ్చి ఆయనని మహిమపరుస్తున్నాడు. గౌరవమును అతనికి ధరింపచేసి ఉన్నాడు. ఒక రాజుగా చేసి దావీదు గొర్రెల కాపరి దగ్గర నుండి చిన్నగా మెల్లమెల్లగా అతనిని హెచ్చించి రాజుగా చేసి అతనికి కిరీటము పెట్టి అతనికి దేవుని యొక్క మహిమను చూపించి, రక్షణను చూపించి అతనిని దీవించి ఆశీర్వదిస్తున్నాడు. నిత్యము ఆశీర్వాద కారకుడుగా ఉండినట్లు అతన్ని చేసి ఉన్నాడు. అతడు దేవుని సన్నిధిలో ఉండే వరాన్ని కూడా ఇచ్చాడు. మనం ఎప్పుడైనా సరే దేవుని సన్నిధికి వెళ్ళడం జస్ట్ క్యాజువల్గా మనం అనుకుంటాం, కానీ దేవుని సన్నిధికి వెళ్ళడం కూడా ఒక గొప్ప ఆశీర్వాదకరం. ఒక్క దినము దేవుని సన్నిధిలో గడుపుట 1000 దినముల కంటే కూడా శ్రేష్టంగా మనకి దేవుడు అనుగ్రహించున్నాడు. ఏలయనగా రాజు యెహోవా యందు నమ్మిక ఉంచున్నాడు కాబట్టి అతడేమైతే సర్వోన్నతుని దేవుని యొక్క కృప చేత అతడు కదలకుండా నిత్యము తరతరములు దావీదు యొక్క సింహాసనాన్ని దేవుడు ఆశీర్వదించాడు. ఆమేన్. దేవుడు మన జీవితాన్ని కూడా ఆయన యందు భయభక్తులుగా ఉన్నప్పుడు, భక్తి కలిగి ఉన్నప్పుడు మనల్ని కూడా దీవించి ఆశీర్వదించి మన ప్రార్థనను అంగీకరించి ప్రతి శ్రేయస్కరమైన ఆశీర్వాదములతో నింపి దీవించి ఆశీర్వదిస్తాడు. ఆమేన్.